దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ విశ్వాసులందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈనాటి హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ ఒక శుక్రవారపు ఆరాధనకి మిమ్మల్ని అందరూ నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నా. మరి సమయంలో సంఘ విశ్వాసులు, మరి పెద్దలు, మరి కుటుంబస్తులందరూ కూడా మరి దేశంలో ఉన్న మరి స్నేహితులు, బంధువులు అందరూ క్షేమంగా ఉన్నారని దేవుడికి తలుస్తూ, దేవుడికి ప్రార్థిస్తూ మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆయన కాపుదల్లో, ఆయన సంరక్షణలో మనమందరము సురక్షితంగా ఉంచబడి, మరి ఆయన మనకివ్వబడుచున్న ప్రతి ఈవిని మనం పొందుకుని ఆయనలో ఆనందించలాగా మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మరొకసారి మీ అందరికీ కూడా మన రక్షకుడును, మన ప్రభువును, విమోచకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ఉన్న ఈ సమయంలో ప్రార్థనాపూర్వకంగా ఆరాధన ప్రారంభించుకుందాం. మరి ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈనాటి శుక్రవారపు ఆరాధనకి నేను పాల్గొన్న ప్రతి బిడ్డని పేరు పేరున మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. ఇటు అవకాశమును దయచేసిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నేను ఈ సమయంలో నేను స్తోత్రం ప్రభా, ఈనాటి ఆరాధన నీకు మహిమార్థమై నీ ఆత్మ నడిపింపునకు మేము అప్పగించుకుంటూ ఉన్నాం. వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరును మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. ఇంకొను అనేక మంది నేను స్తోత్రం ప్రభా ఈ ఆరాధనకు రావడానికి నానా పాటల ద్వారా, వాక్యం ద్వారా వారు సంతృప్తి పడి, బలపరచబడి, ఆత్మలో ధైర్యమును, ఆత్మ ఆయన బలమును తెచ్చుకోవడానికి కృపను దయచేయమని అడుగుచుంటున్నాం. ఆయన నీ కృపను భద్రపరచండి. నాన్న పాటలు ఎందు మీరు ఉండమని అడుగుచుంటున్నాం. మరి ముఖ్యంగా వాక్యం ద్వారా సూటిగా మా హృదయాలతో మాట్లాడమని అడుగుచుంటున్నాం. మా విశ్వాసములను కాపాడుకునే రీతిలో ఈ లోకమునకు మేము లొంగకుండగా ప్రభా, ఈ లోకానుసారమైన జీవితములను మేము జీవించకుండగా మా శరీరమును సజీవ యాగముగా మీకు అప్పగించుకుని నిజమైన విశ్వాసులుగాను, క్రీస్తు వీరులుగాను, అనేక మందికి సాక్షులుగాను మేము నిలుచులాగున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాం. సూటిగా మా హృదయాలతో మాట్లాడండి, మా సంఘంతో మాట్లాడండి, మా జనులతో మీరు మాట్లాడమని అడుగుచుంటున్నాం. ఈ వాక్యము ద్వారా బ్రతుకుతున్న మమ్ముకు నాయన నీ సజీవ వాక్యమును మాకు వినిపించి మమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకురమ్మని అడుగుచుంటున్నాం. ఈ సమయంలో ప్రపంచ దేశాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాయన. ఆయన ప్రతి దేశమును మీ చేతుల్లో పెడుతూ ఉంటున్నాం. రాజులను, అధికారులను నాయన మంత్రులను, పోలీసు సిబ్బందిని, వైద్య సిబ్బందిని మీ చేతుల్లో పెడుతూ ఉంటున్నాం. కాచి, కాపాడి, బలపరిచి, ధైర్యపరిచి నాయన ఇంకను నేను స్తోత్రం ప్రభా నీ అందు సేవను ఇంకను విస్తరణ చేయడానికి కృప ఇచ్చేయండి. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారో యేసు నామములో వారికి విడుదలను ప్రకటిస్తున్నాయన. ఎవరైతే సాతాను శక్తుల చేత పీడించబడుతూ ఉంటున్నారో యేసు నామములో వారికి విడుదలను ప్రకటిస్తున్నాయన. ఈ సన్నిధిలో బలమైన సాధకులుగా వాడబడినట్లు కృపను దయచేయమని మేము ఆరాధన ప్రారంభించుండగా మీరే మాకు అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి క్రమముగాను, మర్యాదగాను ఉండలాగిన కృపను దయచేయమని సర్వగంతమై మా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభాలు. ఈ సమయంలో పాట పాడి దేవుడిని మహిమపరుద్దాం. పాస్టర్ గారు పాట పాడతారు.
ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. గడిచిన కాలం అంతా నీ కాపుదలను మమ్మల్ని అందరినీ భద్రపరిచి శుక్రవారపు ఆరాధనలో నేను స్తుతించుకుని నేను మహింపరుచుకుని నాయన గొప్ప భాగ్యం మాకు అందరికీ దయచేసిన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇదిగో నాయన మరి కార్యక్రమాన్ని నాయన చూస్తున్న బిడ్డలందరినీ, అలాగే నాయన మా సంఘ విశ్వాసులందరినీ నాయన ప్రభా, నా తండ్రి ప్రభా, నీ విశ్వాసులందరినీ నా తండ్రి ప్రభా, ప్రతి బిడ్డని నాయన నీ చేతులకు అప్పగించుకొంచిన నాయన ప్రతి అవసరతను నాయన మీరే ముందుగా ఉండి తీర్చండి. నాయన నీ బలమును శక్తిని నాయన మాకందరికీ నీ దయచేసి నాయన మమ్మల్ని ముందుకు నడిపించండి. నీకు వందన నీ ఆత్మాభిషేకంను నాయన ప్రతి బిడ్డకు దయచేసి నడిపించండి. నీకు వందన నాయన మమ్మల్ని నిత్యము పోషించుచున్నవాడా నీకు వందనాలు. మాకు ఏది కావాలో నాయన నీ చిత్తంలో మాకు దయచేసినవాడా నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన నీకు లోబడి జీవించే జీవితాలు మాకు దయచేయండి. నాయన ఎలాంటి సమస్యలు మాకు ఎదురైనప్పటికీ ధైర్యంగా వాటిని ముందు నాయన ఎదుర్కొని ముందుకు సాగిపోయే నాయన అట్టి మనసును మాకు అందరికీ దయచేసి నడిపించండి. మా కుటుంబాలందరినీ మీ చేతులకు అప్పగించుకొంచిన నా తండ్రి ప్రభా ఇదిగో బలహీనతల్లో ఉన్నవారిని మీరే బలపరచండి, స్వస్థపరచండి. నాయన విడుదల వారికి యేసు నామములో దయచేయండి. యేసు నీకే వందనాలు నా తండ్రి ప్రభా. ఇదిగో నీ దాసులు నాయన నీ పక్షంగా నిలబడి మాతో మాట్లాడనే ఉంటుండగా నాయన నీ ఆత్మాభిషేకం నాయన నీ విడుకు దయచేసి నాయన ప్రభా మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేసి నాయన మమ్మల్ని తృప్తిపరచండి. యేసు నీకే వందనాలు నాయన. మా హృదయాన్ని నీ చేతులకు అప్పగించుకొంచు నాయన ప్రభా. ఈ ఆరాధన అంతట్లోనూ నాయన నీవే మాకు తోడండి నడిపించమని నాయన ప్రతి బిడ్డని నీ చేతులకు మరొకసారి అప్పగించుకొంచు. యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. మరొకసారి విశ్వాసులందరికీ వీక్షిస్తుంటున్న
బిడ్డలందరికీ దేవుని పేరట శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దాని కాపుదల్లో మనమందరము భద్రంగాను క్షేమంగాను రక్షించబడి మరి సుఖ సౌఖ్యములతో ఉన్నామని నేను నమ్ముచు ఆయన ప్రార్థిస్తూ ఆయన కాపుదల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎటువంటి శ్రమలో, ఎటువంటి వేదన వచ్చినప్పటికీ కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ ఇరుకులో మనకు విశాలతను కలగజేయు దేవుడు. నీకు ఇబ్బందిలో దేవుడు అధికముగా నిన్ను ఆశీర్వదించుట దేవునికి ఇష్టం. అందుకే ఆ భక్తుడు అంటూ ఉంటాడు, నాకు శ్రమ పడుట మేలాయను. మనము శ్రమ పడుట మేలు. అది నీకు మేలు, నీ ఆత్మీయ జీవితానికి మేలు, నీ కుటుంబానికి మేలు, నీ సంఘానికి మేలై ఉంటూ ఉన్నది. కనుక విశ్వాసులమైన మనం చేయవలసింది నీ విశ్వాసమును కాపాడుకున్నటకు, నీ విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని రక్షణలో నీవు ఎదగటానికి, దేవుని కాపుదల్లో నీవు ఉండడానికి నీవు ఖచ్చితంగా నీ విశ్వాసమును, నీ రక్షణను కాపాడుకున్నటకు ప్రార్థన జీవితమును, ఆత్మీయ జీవితమును నీవు సంరక్షించుకుంటూ ఉండాలి. ఈ లోకములు పెట్టు ఈ భయంకరమైన ఆకర్షణలకు కానీ, ఈ లోకములకు కానీ మనము లొంగకుండగా మన విశ్వాసమును కాపాడుకుంటూ ఒకానొక దినాన క్రీస్తును ఎదుర్కొను సాక్ష్యములు మనము కలిగి జీవించాలి. దేవుడు అందుకే మనల్ని తనతో నిలవబెట్టుకున్నట కొరకు దేవుడు మనల్ని ఆ దేవాది దేవుని సింహాసనముతో ఆయనతో పాటు నివసింపజేయడానికి మనకు అర్హత లేనప్పటికీ, పాపులమై ఉన్నప్పటికీ కూడా, మనం ఆ కృపకి పాత్రులము కానప్పటికీ కూడా మన మీదున్న ప్రేమను బట్టి, మనల్ని ఏర్పరచుకున్న రీతిని బట్టి మనము ఆయనకి విశ్వాసులుగా ఉండాలని, ఆయనకి పిల్లలుగా ఉండాలని, ఆయనకి వారసులుగా ఉండాలి అని దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకమును పంపి దైవత్వము కలిగిన మానవ కుమారుడుగా ఈ లోకములో యేసుక్రీస్తు జన్మించి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువ బలియాగము చేసి నిన్ను నన్ను రక్షించుట కొరకు మాత్రమే, నిన్ను నన్ను మన పాపముల నుంచి విమోచన చెందించుట కొరకు, పాప పరిహారం కొరకు, నీ కొరకు, నా కొరకు, పాపము నుండి విముక్తి చెందుట కొరకు, పాప పరిహారం నీకు నాకు కలిగిన పాపాన్ని నుంచి విమోచించి పరిశుద్ధులుగా ఆ తండ్రి ముందు నిలవబెట్టడానికి ఆ దేవాది దేవుడు నరరూపుడై ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు శిలువ బలియాగము చెంది మరణించి 3వ దినమున సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై ఆ పునరుత్థాన శక్తిని నీకును నాకును అనుగ్రహించి ఎందులోనూ పడిపోకుండా దేనినైనా జయించగలిగిన శక్తిని, అంటే యేసుక్రీస్తు మరణమునే జయించిన ఆ శక్తిని నీకు నాకు ఈ లోకమును జయించడానికి ఆయన మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అయితే ఆ దేవాది దేవుని యొక్క ఆ గొప్ప ఉద్దేశము యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మన రక్షించుట కొరకు మాత్రమే కాకుండా నిజదేవుని అనే తండ్రి యొక్క స్వరూపమును మనకు చూపించుట కొరకు. నీవు నేను కూడా ఆ దేవాది దేవుని స్వరూపమును కానీ, ఆ దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపమును కానీ మనము చూసి ఉండలేదు. అయితే క్రీస్తు ఈ లోకమునకు తండ్రి ఏ విధంగా ఉంటాడో, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క కృప ఏ విధంగా ఈ మానవాళి మీద ఉంటుందో దానిని ఈ లోకమునకు చూపించుట కొరకు, మన పాపము నుంచి మనం విముక్తి చేయుట కొరకును దేవుడు యేసు క్రీస్తు ప్రభు గారు ఈ లోకమునకు రావటం జరిగింది. వచ్చి ఆయన త్యాగము చేసి బలియాగము పొంది మనల్ని విముక్తిని చేసి తిరిగి పరలోకము వెళ్ళిన ఆ దేవాది దేవుడు మనకిచ్చేది ఏంటనంటే, నీ విశ్వాసమును నీవు కాపాడుకో. నీవు ఎక్కడి నుంచి అయితే రక్షించబడ్డావో, ఏ స్థితి నుంచి అయితే నీవు రక్షించబడ్డావో, ఆ రక్షణను, ఆ స్థితిని
నీవు జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆ పాపము నుంచి వెలక, ఏ పాపము నుంచి అయితే నీవు రక్షించబడ్డావో, ఏ పాత జీవితం నుంచి, ప్రాచీన స్వభావం నుంచి నీవు రక్షించబడ్డావో, ఆ ప్రాచీన స్వభావమునకు తిరిగి మనం వెళ్ళకుండా, ఎటువంటి ఆకర్షణలకు మనము లోను కాకుండా నా విశ్వాసములను కాపాడుకోండి అని చెప్పేసి యేసు ప్రభు గారు చెప్తూ ఉంటున్నారు. నీవు ఎవరినైతే ఆశ్రయిస్తావో దాని ఫలము నువ్వు పొందుకుంటావు అంటే యేసు ప్రభు గారు చెప్తూ ఉంటారు మత్తయి సువార్తలో. నీవు ప్రవక్తను గనక చేర్చుకుంటే ప్రవక్త ఫలమును పొందుతావు, నీతిమంతుని చేసుకుంటే, నీతిమంతుని గనక నువ్వు చేర్చుకుంటే నీతిమంతుని ఫలము నీవు పొందుకుంటావు అని మాట ఉంటుంది. అంటే నీవు ఎవరినైతే చేర్చుకుంటావో వారి యొక్క ఫలమును నీవు పొందుకుంటావు. ఈ దినములో నీవు రక్షించబడి దేవుని బిడ్డగా, దేవుని వారసుడిగా ఏర్పరచబడిన నీవు ఎవరిని చేర్చుకుంటే, ఎవరితో ఉంటే, ఎవరి సహవాసంలో ఉంటే నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకొనగలుగుదువు. ఎవరితో నీవు ఉండగలిగితే, నీ మనసును ఎవరి మీద కేంద్రీకరించగలిగితే, నీ సహవాసము ఎవరితో ఉంటే వారి అలవాట్లు నీకు వస్తాయి. మనకు ఒక మామూలుగా ఒక వాడుక భాషలో ఒక సామెత ఉంటుంది, 6 నెలల్లో సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు. మామూలుగా నేను చెప్తాను, క్రైస్తవుడిగా నీవెవరితో సహవాసం చేస్తే వాళ్ళ బుద్ధులు నీకు రాకూడదు, నీ బుద్ధులు వాళ్ళకి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుడిగా నీవెవరితోనైనా సహవాసం చేస్తే గనక, క్రైస్తవుడిగా నీవెవరితోనైనా సహవాసం చేస్తే 6 నెలలు కానీ 1 నెల నీ అలవాట్లు వాళ్ళకి వెళ్ళాలి. అంతేగాని క్రైస్తవుడికి వేరే అలవాట్లు రాకూడదు. నీ ప్రార్థనా జీవితం అలవాటు ఆవిడికి వెళ్ళాలి, నీ ఆత్మీయ స్థితి ఇతరవాడికి అలవాటు అవ్వాలి, నీ జీవన విధానం ఇతరవాడికి అలవాటు అవ్వాలి, నీ విశ్వాసం, ఎవరి మీద నీ విశ్వాసము పునాదులు కట్టుకుంటూ ఉన్నదో, ఎవరి మీద నీవు విశ్వాసం కట్టబడి ఉంటూ ఉన్నదో ఆ అలవాట్లు ఎదురువాడికి కూడా వెళ్ళటం అవసరం. అందుకే విశ్వాసివైన నీవు ఎక్కువగా ఈ కాలంలో విశ్వాసులు, క్రైస్తవులు దేని నిమిత్తం పడిపోతూ ఉంటూ ఉన్నారంటే శరీరాన్ని బట్టి పడిపోతూ ఉంటూ ఉన్నారు. అందుకే అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఆయనకి రాస్తూ చాలా స్పష్టంగా చెప్తుంటారు. ఆ పత్రిక అంతా కూడా ఆ విశ్వాసమును మీరు కాపాడుకోండి. ముందు మీరు ఏ స్థితి నుంచి రక్షించబడ్డారు, ఏ విధంగా రక్షించబడ్డారు, మీరు దేని నుంచి విమోచించబడడానికి జరిగిన సంఘటనలు ఏంటని రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎందుకంటే ఒకసారి మీరు రక్షించబడిన తర్వాత మీ విశ్వాసములో కొనసాగుతూ ఉన్నప్పుడు, మీరు విశ్వాసులుగా క్రైస్తవులుగా మారిన తర్వాత బాప్తిసం తీసుకుని క్రీస్తు సంఘములో చేర్చబడి క్రీస్తు విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా వారసులుగా ఉంటూ ఉన్న మీరు తిరిగి పాపమును మిమ్మల్ని ఏలనివ్వకుడి. ఎందుకనంటే ఆ వాడుక భాష బైబిల్లో చూస్తే గనక 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏ విధంగా ఉంటుందంటే, అందుచేత చావుకు లోనయ్యే మీ శరీరాల్లో పాపాన్ని ఏలకునండి. చావుకు లోనయ్యే ఈ శరీరంలో పాపాన్ని ఏలనవద్దు. అది అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, చావుకు లోనైపోయే ఈ శరీరంలో పాపాన్ని ఏలనిచ్చి మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. పాపాన్ని ఏలే ఈ శరీరం అంటే ఈ శరీరము, చనిపోయే ఈ శరీరాన్ని పాపము ఏలనివద్దు. ఎందుకోనంటే, మీ శరీరమందు పాపమును ఏలనివ్వకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకునుడి. ఈ ప్రాసెస్లో, నీ విశ్వాస జీవిత ప్రాసెస్లో
ఈ క్రమంలో, నీ విశ్వాస జీవిత క్రమంలో నీవు చేయవలసింది ఏంటనంటే, నీ పాపమును ఏలనివ్వకుండా, అంటే శరీరమును మరణమునకు లోనైపోయే ఏ శరీరమును, పాపమును ఏలనివ్వకుండా దేవునికి సజీవముగా మీరు ఈ శరీరమును సమర్పించుకోండి అని చెప్పేసి అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. మీ క్రమములో, విశ్వాస క్రమములో మీరు ఈ లోక పాపమునకు మీ శరీరములను అప్పగించుకోవద్దు. ఈ లోక పాపములకు మిమ్మల్ని, మీ శరీరమును అప్పగించుకోవద్దు. మీ శరీరమును ఏలనవద్దు. మిమ్మల్ని మీరు అణించుకోవాలి, మిమ్మల్ని మీరు స్వాధీనపరుచుకోవాలి, మిమ్మల్ని మీరు స్వాధీనపరుచుకుని జీవించాలి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా. ఈ దినాన్న ప్రేమ చల్లారిపోయి ప్రపంచం క్రూరత్వంలో మనుషులు మగ్గిపోతూ ఉన్నారంటే కారణం ఏంటంటే, వాళ్ళ మనసులో, వారి శరీరాలు ఈ క్రూరత్వానికి అప్పగించుకుని, ఈ ఈ ఈ భయంకరమైన పనులకు అప్పగించుకుని ఎదుటివారి మీద కక్షలు, కార్పణ్యాలు, ఎదుటివారిని ఏదో విధంగా పాడు చేయాలి, ఎదుటివారిని ఏదో విధంగా నాశనం చేయాలి, ఎదుటివారిని ఏదో విధంగా బందీలు చేయాలని చెప్పేసి, ఏదో విధంగా నాశనం చేయాలన్న ఆలోచనలో వారి శరీరములను దుర్నీతిగా అప్పచెప్పుకుంటూ, వారి శరీరములను దుర్నీతి సాధనాలుగా, వారి కళ్ళు ఏంటి, చెవులేంటి, నాడకేంటి, వారి ప్రవర్తన ఏంటి, అంతా కూడా దుర్నీతికి సాధనాలుగా వారు అప్పచెప్పుకుంటూ ఉన్నారు. అయితే రక్షించబడిన నీవు, నేను, యేసుక్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులుగా నిర్మించిన మనము, క్రైస్తవ కుటుంబములు ఉన్న మనము, క్రైస్తవులుగా ఉన్న మనము మన అవయవములను నీతి సాధనములుగా దేవుడికి అప్పగించుకోవాలి. మనకున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం కాదు. ఈ దినాల్లో ట్రోలింగ్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవరినైనా విమర్శించినప్పుడు ఆ కిందంతా కూడా భయంకరమైన కామెంట్లు పెడతా ఉంటారు. ఒకవేళ ఏదన్నా పాస్టర్ గారిని విమర్శిస్తే కింద ఉన్నవన్నీ కూడా ఆ పాస్టర్ని విమర్శించడం, ఇంకో పాస్టర్ని విమర్శించడం, ఎదుటి వారిని విమర్శించడం. నిజానికి చూస్తే ఈ కామెంట్ చేసిన వాళ్ళు ఎవ్వరో కూడా నీతిమంతుడు కాదు, ఎవడో కూడా నీతిమంతుడు కాదు, ఎవడో కూడా గొప్పవాడేం కాదు. కానీ ఎదుటివానిలో యొక్క లోపాన్ని చూపించే తత్వాలు ఈ దినాల్లో ఎక్కువైపోతూ ఉంటున్నాయి. యేసుబాబు గారు ఇప్పుడు ముందే చెప్పారు, నీ కంట్లో దూలం ఉంది నాయన, ఎదురోడి కంట్లో నెత్తక్కో, ఎదురోడి కంట్లో నెత్తక్కో. ముందు నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి. ఎవరో కామెంట్ పెట్టడం, ఆ కామెంట్కి భయంకరమైన చర్చలు, ఆ చర్చలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఎవడో నీతిమంతుడు కాదు. అంటే ఎదుటివాడిని ఏదో విధంగా ట్రోల్ చేయాలి. ఈ మధ్యన సినిమా దానికి కూడా, సినిమా క్లిప్పింగ్లకు కూడా క్రైస్తవ పాటలు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరో కాదు, క్రైస్తవులే. నిన్ను బట్టే యేసు ప్రభువు యామము సిగ్గుపడుతుంది, నిన్ను బట్టే యేసుక్రీస్తు నామము దూషించబడుతుంది. అది మనకు తెలియట్లేదు, అంతే. క్రైస్తవులుగా మనకు తెలియట్లేదు. నాకు వాక్ స్వాతంత్రం ఉన్నది, నాకు స్వాతంత్రం ఉన్నది కాబట్టి ఏదైనా నేను చేయొచ్చు అన్న భావనలో మనం ఇది చేసుకుంటున్నాం. కానీ దాని ద్వారా నిన్ను రక్షించిన యేసుక్రీస్తు అవమానపడుతున్నాడని గుర్తించట్లేదు ఎవరిలోనూ. అది మనం గమనించాలి. ఈ దినాల్లో ఇది పెరిగిపోతూ ఉంటున్నారు. దుర్నీతికి సాధనాలుగా మన శరీరాలని అప్పచెప్పుకుంటూ ఉన్నాం. దుర్నీతి సాధనాలుగా మన మనసు ఆలోచిస్తూ ఉంటూ ఉన్నది. దుర్నీతికి ఏ విధంగా ప్రబలించాలో ఈ దినాల్లో క్రైస్తవులు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటూ ఉన్నారేమో. ఎందుకంటే క్రీస్తు ప్రేమ వాళ్ళు చల్లారిపోతూ ఉంటూ ఉన్నారు. చెప్పడానికి మంచి మాటలు చెప్తూ ఉంటాం, చెప్పడానికి చాలా గొప్ప మాటలు చెప్తూ ఉంటూ ఉన్నాం. మనం మాటలు చెప్తే కోటలు దాటుతాయి, పనులు చూస్తే గుమ్మం దాటదాం. మన తోటివాడితో, మన సహవాసంలో మన తోటివాడితో మనం సరైన సమాధానం లేని జీవితాలు మనవి. ఎదుటి వాళ్ళని ఎవరిలో మనం చేస్తూ ఉంటూ ఉన్నాం, దుర్నీతి కప్ప చెప్పుకుంటూ ఉన్నాం. ముందు నిన్ను వాళ్ళని, పొరుగు వారిని ప్రేమించన్న మాటని మనం చేయలేకపోతూ ఉంటూ ఉన్నాం. మీ శరీరాలని దుర్నీతికి అప్పగించుకుంటూ ఉన్నాం. మన విశ్వాసాన్ని, ఏదైతే దేవుడు మనల్ని రక్షించాలని
తనకు తాను చనిపోయి మనల్ని రక్షించుకున్నాడో అది మర్చిపోతూ ఉన్నాం. మనం క్రీస్తుని మర్చిపోతూ ఉన్నాం. క్రీస్తుని ప్రబోధించున్నాం, క్రీస్తుని చూపించున్నామన్న క్రమంలో, క్రీస్తు క్రమాన్ని ఈ లోకానికి చూపెడతామన్న క్రమంలో మనలను మనమే దిగజార్చుకుంటూ ఉన్నాం. మనం ఒకటి గమనించుకోవాలి. దినాల్లో దేని గురించి మనం పాకులాడుతూ ఉన్నాం? మనల్ని రక్షించుకున్న యేసుక్రీస్తు గురించా? మనం రక్షించుకున్న ఆ దేవాది దేవుని గురించా? మన కొరకు సిలువలో మరణించిన యేసయ్య గురించా? దేని గురించి మనము మన అవయవములను సమర్పించుకుంటూ ఉన్నాం? దేని గురించి మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేనికి మనం అప్పగించుకుంటూ ఉన్నాం? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలనంటే, మన రక్షణను కాపాడుకోవాలనంటే నీవు నీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. అయితే నీకు నాకు ఉన్న ఆ దుర్బుద్ధిని బట్టి, మనిషికున్న దుర్బుద్ధిని బట్టి దేనికి అప్పగించుకుంటూ ఉన్నామని అంటే, నా శరీర అవయవములను దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకుంటూ ఉన్నాం. దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకుని నీ అవయవములను నీ సాధనాలుగా దేవునికి అప్పగించుకుని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు నీతి సాధనాలుగా దేవునికి మనం అప్పగించుకోవాలి అని అంటే, దేవుడు మనల్ని సజీవయాగముగా కోరుకుంటూ ఉన్నాడు. మనల్ని సజీవయాగముగా కోరుకుంటూ ఉన్నాడు. అదే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును నీ శరీర అవయవములను నీతికి సాధనాలుగా ఎందుకు అప్పగించుకోవాలి అని అంటే, దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా నీ శరీరాలను అప్పగించుకోవాలి. పరిశుద్ధముగా దేవునికి అవసరమై ఉంటూ ఉన్నది. నీ జీవితము పరిశుద్ధంగా దేవునికి అవసరమై ఉంటూ ఉన్నది. నీవు చేసే పని పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను ఉండాలి. దేవుని సువార్తకి అనుకూలంగా ఉండాలి. మన ఎదుటివారు లోపాలను చూపించడానికే కాదు, దానిని బట్టి సువార్తను కూడా మనం ప్రకటించే విధంగా మన జీవితాలు ఉండాలి. నిజంగా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దేని కొరకు మనం పాటు పడుతూ ఉన్నాం? ఇక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైనది నీవు పరిశుద్ధంగా చేయాలా, దేవునికి అనుకూలమైనది నీవు చేస్తూ ఉండాలి. అది సజీవ యాగముగా నీ శరీరములో ఆయనకి సమర్పించుకొనుడి. నీవు బ్రతికుండగానే దేవుని పని చేయాలా, నీవు బ్రతికుండగానే నీ మనసును మార్చుకోవాలి, నీలో జీవం ఉండగానే దేవునికి అనుకూలముగా నీవు పని చేయాలి. నీవు బ్రతికుండగానే నీలో ప్రాణం ఉన్నప్పుడే దేవునికి నువ్వు సజీవంగా ఆ యాగముగా నువ్వు అప్పగించుకో. చచ్చిన తర్వాత నువ్వేం పని చేస్తావు? నేనైనా నువ్వైనా చచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఏం చేయలేం. కనీసం మన స్నేహితులు కూడా, మన బంధువులు కూడా మన శవాన్ని ఇంట్లో పెట్టుకోరు. మన బంధువులు వచ్చే వరకు కాస్తారంతే, కొంపొత్తి ఇంట్లో పెట్టుకోరు. చచ్చిన తర్వాత నువ్వు దేవుడి పని చేయలేవు. బ్రతికుండగానే సజీవ యాగముగా దేవుని పనికి అప్పగించుకో. నీతి సాధనములుగా మనం దేవునికి అప్పగించుకోవాలి. ఈరోజు చాలామంది మరణశయ్యపై ఉండి వాళ్ళు ఏమీ చేయలేక ఆఖరి క్షణాల్లో దేవుని వేడుకుంటా ఉన్నారు. ఒక్క అవకాశము. అప్పటికే రాత్రి వాక్యం చదవం. అనేక మార్లు దేవుడు గద్దించినప్పటికీ ఆ మాటను విననొల్లక దేవుని ఉగ్రతను వారి మీద తెచ్చుకుని భయంకరమైన స్థితిలో తిరిగి వారు మరణమునకు పాత్రులైపోతూ ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అనేక పర్యాయములు నీకు నాకు అవకాశం ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ అవకాశమును మనం వినియోగించుకొనకుండా మన శరీరములను, మనస్సును, మన నీతిని, భక్తిని దుర్నీతి కొరకు ఉపయోగించుకొని అనేక మార్లు మనల్ని హెచ్చరించినప్పటికీ మనము కానుకొనక మరణ సయ్యెక్కిన తర్వాత
సజీవ యాగముగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనం చచ్చిపోతా దేవుని స్తోత్రం, దేవుడు నన్ను రక్షించును కాకంటే రక్షించిపోతానని అనుకుంటూ ఉన్నాం. ఈ దినాన్న చాలామంది ఆ మాట కూడా అనలేక ఈ రోజున హాస్పిటల్స్లో భయంకరమైన స్థితిలో అనేక మంది ఉంటూ ఉన్నారు. జాగ్రత్త సుమా. ఏదో ఆఖరి నిమిషంలో నేను చచ్చిపోయే ముందు యేసయ్య నన్ను రక్షించానంటే రక్షించేస్తాడని అనుకుంటా ఉన్నారేమో. నీ జీవితం అంతా పాపానికి అప్పగించుకుని, నీ జీవితం అంతా నీ ఇష్టానుసారం బతికి చచ్చిపోయే ముందు ఏం చేద్దామని, చచ్చిన తర్వాత ఏం చేద్దామని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సజీవంగానే ఆయన నీ అవయవాలని కోరుకుంటూ ఉన్నాడు. సజీవంగానే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సజీవంగా ఉండగానే పరిశుద్ధతను నీలో నాలో ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకు అనుకూలమైనది పరిశుద్ధత. ఆయన చూడాలంటే పరిశుద్ధత, ఆయన కనుగొనాలంటే పరిశుద్ధత మనకు కావాలి. నీ విశ్వాస క్రమములో, నీ విశ్వాస జీవితంలో నీవు రక్షించబడిన తరువాత నీ పరిశుద్ధత, నీ విశ్వాసము ఏ విధంగా ఉంటూ ఉన్నది, నీ క్రమం ఏ విధంగా ఉంటూ ఉన్నది. దేవునికి పరిశుద్ధంగా, అవకాశంగా, దేవునికి అనుకూలముగా పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఆయనకి నీ శరీరములను సమర్పించుకుంటూ ఉన్నావా? ఏదో మీటింగుల్లో కుర్చీలేసి మాత్రాన్న ఏం పనిచేవి. మేము చాలా చేసాం. కుర్చీలు వేయటం, మీటింగులో కుర్చీలు వేయటం, బ్యానర్లు కట్టడం, వాల్ పోస్టర్లు అంటించడం, ఇవన్నీ లెక్కలోకి రావు. నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? అసలు నీవు రక్షణ పొందుకున్నావా? పొందుకున్న రక్షణను నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? సజీవముగా నీవు రక్షించబడిన తర్వాత సజీవముగా నీవు దేవునికి యాజముగా ఉంటూ ఉన్నావా? ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు కదా, సజీవ యాగము నిత్యము మండుతూ ఉండాల. యాగము ఆరిపోదు. యాగము జరిగేంతసేపు కూడా ఆ యాగము ఆ మంట రగులుతూ ఉంటుంది. నీవు బ్రతుకు దినములన్నీ నీవు యాగముగా దేవుని కొరకు మండాలి. నీ శరీరములు దేవుని కొరకు పనిచేయాలి. నీ శరీర అవయవములు నీతికి సాధనముగా, దేవునికి సాధనముగా నీవు పనిచేయాలని ఇక్కడ భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు లోక మర్యాదను అనుసరించిన అవసరం లేదు. ఈ లోకములు జరిగే కార్యములను మీరు అనుసరించిన అవసరం లేదు. అయితే నిన్ను రక్షించుకున్న దేవుని అనుకరించు. నిన్ను రక్షించిన క్రీస్తుని అనుకరించు. అందుకే చెప్తున్నాడు 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనము వరకు రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో తెలుసుకుంటకు నీవు పరిపూర్ణముగా మారాలి. నీ అవసరాలకి యేసు ప్రభువుని నమ్ముకోవటం కాదు. ఏదో నేను రక్షించబడడానికి, నేను స్వస్థపడడానికి నేను యేసు ప్రభువుని నమ్ముకోవటం కాదు. ఈ కోవిడ్-19 ఈ పరిస్థితుల్లో, పనులు లేని పరిస్థితుల్లో, ఆహారం దొరకని ఈ పరిస్థితుల్లో, ప్రభువా నాకు పనులు ఇస్తే నేను నమ్ముకుంటాను, ప్రభువా నాకు అప్పులు తీస్తే నేను నమ్ముకుంటాను, ఇది కాదు. ప్రభువా నా ఆత్మను రక్షించు, నాకు సమాధానము దయచే. ఈ కోవిడ్-19 ఈ భయంకరమైన మహమ్మారి పరిస్థితుల్లో నీవు నాకు సమాధానము దయచే, నా ఆత్మను రక్షించు. అంతే తప్పించి ఏదో 5 కేజీల బియ్యం ఇస్తే నేను యేసుబాబుని నమ్ముకుంటాను, వద్దు. అవిశ్వాసాలు పనిచేయవు. దేవుని ముందు అవిశ్వాసాలు పనిచేయవు. లేదా పాస్టర్ గారు 5 కేజీలు బియ్యం పట్టుకొస్తున్నారు, నేను యేసుబాబుని నమ్ముకున్నాను, వద్దు. అవిశ్వాసాలు కాదు దేవుడు కోరుకునేది. అవిశ్వాసం కాదు దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది పరిశుద్ధంగా నీ హృదయము నుంచి ఏది ఉత్తమమైనదో, ఏది మేలైనదో, దేవుని చిత్తమేదో నీవు పరిపూర్ణముగా తెలుసుకొని నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ విశ్వాసాన్ని కాపాడుకుని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు కదా 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకొన దాగిన కానికంటే ఎక్కువగా ఎంచుకొనక. క్రైస్తవుడిగా ఎగిసిపడకూడదు. క్రీస్తుని అంగీకరించిన మనము క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా, నిజదేవుని అంగీకరించిన మనము
ఎగిసి పడకూడదు. అర్థమైందా? నీవు ఎంచుకున్న దానికంటే ఎక్కువగా నీవు ఎంచుకోకూడదు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఆ తర్వాత ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలను. తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. తాను స్వస్థ బుద్ధి గలవాడటకై, నీవు స్వస్థ బుద్ధి గలవాడై అగుటకై నీవు తగిన రీతిలో నిన్ను ఎంచుకోవాలి. నీవెంతవరకు ఎంచుకోవాలి, ఎంతవరకు నీ జీవితం ఉండాలి, ఎంతవరకు నిన్ను హెచ్చించుకోవాలని అంటే తగినంత మట్టుకే. నక్కలాగా వాతలు పెట్టుకోవద్దు సుమా, నక్కలాగా వాతలు పెట్టుకోవద్దు. నీకు తగినంత మట్టుకే. నీ స్థాయి ఎంత, నీ 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 స్టామినా ఎంత, నీ బలం ఎంత, అంత మట్టుకే. నీ విశ్వాస క్రమం ఎంతవరకు ఉన్నది అంత మట్టుకే నిన్ను నువ్వు హెచ్చించుకోవాలి. అంతే తప్పించి నీ విశ్వాస క్రమంలో నిన్ను కంటే హెచ్చించుకోవడానికి అవకాశం లేదు. తన్ను తాను కంటే ఎక్కువ హెచ్చించుకోకూడదు. ఎందుకనంటే ఈ లోకస్తులు మాత్రమే ఆ విధంగా వారిని హెచ్చించుకుంటారు. అయితే దేవుణ్ణి తగ్గించుకున్నట్లయితే, నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే, అందుకే యెషయా గ్రంథంలో ఓ మాట ఉంటుంది, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నానని చెప్పేసి యెషయా ప్రవక్త 57 అధ్యాయము 15 వచనంలో ఆఖరి భాగంలో ఉంటుంది. దేవుడు ఎవరి దగ్గర ఉంటారంటే తను తాను హెచ్చించుకున్న వాళ్ళ దగ్గర కాదు, తను తాను ఎక్కువగా చేసుకున్న వాళ్ళ గురించి కాదు. నేనెంత ఒకప్పుడంతా వీళ్ళ దగ్గర కాదు దేవుడు ఉండేది. ఎవరి దగ్గర ఉంటాడని అంటే వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నానని చెప్పేసి అక్కడ వాక్యం ఉంటుంది. ఆయన ఉంటున్నానని అనట్లేదు, నివసిస్తూ ఉంటూ ఉన్నాడు, వారితో నివసిస్తూ ఉంటూ ఉన్నాడు. నిన్ను నీవు హెచ్చించుకొనకుండా తగినట్టుగా నీవు జీవించినట్లయితే గనక దేవుడు నీతో నివసిస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఈ లోకములు గనక, ఈ లోకానికి గనక మనం అప్పగించుకున్నట్లయితే, మనము క్రీస్తు గనుక కాకుండా శరీరానుసారముగా దుర్నీతికి మన అవయవములను అప్పగించుకుంటే గనక దానికే దోషలుగా ఉంటావు, ఈ లోకానికే దోషలుగా ఉంటావు, దేవునికి కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటే, దేనికి లోబడాలనుకుంటూ ఉన్నారు? క్రీస్తుకా లోకానిక? క్రీస్తుకైతే క్రీస్తు క్రమాలు వేరుగా ఉంటాయి, లోకానికైతే విచ్చలవిడి ఉంటుంది. నువ్వేం చేసినా నీకు స్వాతంత్ర హక్కు ఉన్నది, భావస్వేచ్ఛ ఉన్నది, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, నువ్వు ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ క్రీస్తులో మాత్రము నీవు ఆత్మలో స్వాతంత్రం సంపాదించావు, కానీ నీ విచ్చలవిడితనానికి కాదు, నీ శరీరానికి కాదు స్వాతంత్రం సంపాదిత. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో, దేనికి మీరు దాసులుగా అప్పగించుకుంటారో దానికే మీరు దాసులై ఉంటారు. దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించురో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగురా అని చెప్పేసి అక్కడ ప్రశ్నేస్తూ ఉంటున్నారు. నీవు రక్షించబడిన నీవు తిరిగి పాపమునకు దాసులు కాకుండా, తిరిగి పాపమునకు మిమ్మల్ని మీరు అప్పగించుకొనకుండా దేనికి లోబడతారో జాగ్రత్త. పాపానికి లోబడితే మరణమే, అదే నీతి నిమిత్తం విధేయతకు లోబడితే గనక నిత్య జీవం మనలోనే ఉంటా ఉన్నది. నీ జీవితము, నా జీవితము మనలోనే ఉంటుంది. దేనికి లోబడతా ఉంటూ ఉన్నావో దానికి దాసుడైపోతావు. ఒకవేళ పాపమునకు లోనైతే ఈ విశ్వాస క్రమములు క్రీస్తుని అంగీకరించిన తరువాత తిరిగి పాపమును గనక మనము దాసులుగా ఉంటే గనక మరణమునకు
మనము పాత్రలం అవుతాం. ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు కదా, మీరు పాపమునకు దాసులైంటిగానే ఏ ఉపదేశం మీరు అప్పగించబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. మనమైతే అలా కాదు. లోకంలో ఉన్నవారు, లోకస్తులు, ఈ లోకానికి పాపానికి లోబడిన వారై మరణానికి వాళ్ళు దోషలైపోతూ ఉంటున్నారు. నా క్రమం ఆ విధంగా కాకుండా మీరు పాపమునకు దాసులైంటురే గాని ఒకప్పుడు జీవితము పాపములకు దాసులమైంటూ ఉన్నాం. ఉపదేశమునకు మీరు అంగీకరింపబడితిరో, ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఇక్కడ చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు విశదీకరిస్తూ ఉంటూ ఉన్నారు. ఏంటనంటే ఏ ఉపదేశ క్రమమునకు, ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితిరో, ఏ ఉపదేశ క్రమమునకు, దేని నిమిత్తం దేనికి అప్పగింపబడితిరో, మీరు రక్షించబడి క్రీస్తు ఉపదేశమునకు అప్పగింపబడిన మీరు దాని హృదయపూర్వకంగా లోబడిన వారై. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమను బట్టి దేనికి మీరు లోబడితారో దాన్ని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దోషలైతిరి. అది నీవు రక్షించబడి నీ పాప శరీరమును ఆయన మరణమునందు పాతిపెట్టపరిచి క్రీస్తు పునరుద్ధానుడై ఏ విధంగా లేచాడో ఆ ఉపదేశమును నీవు అంగీకరించి దానికి అప్పగింపబడిన నీవు, దానిని అంగీకరించిన నీవు అదే శక్తితో ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, మీరు పాపమునకు దాసులైంటురే గాని ఉపదేశమునకు మీరు అప్పగింపబడుతురో దాన్ని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. దేనికైతే మీరు అప్పగింపబడుతురో, దేనికైతే మీరు దాసులుగా ఉంటారో, ఎక్కడి నుంచి అయితే మీరు రక్షించబడుతురో హృదయపూర్వకంగా మీకు ఇవ్వబడిన ఉపదేశమునకు లోనై, ఉపదేశమునకు లోబడి మీ హృదయములో దానిని పాతి పెట్టుకుని పాపము నుంచి విమోచించబడిన నీవు, నీతికి దాసులైన మీరు దేవునికి నూతన స్వభావముగా మీరుంటూ ఉన్నారు. ఏదైతే ఈ శరీరము పాపము నిమిత్తము చనిపోయే ఈ శరీరమును పాపమును ఏలనివ్వకుండా నీతికి సాధనములుగా మన శరీరమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని క్రీస్తు ఉపదేశమును అంగీకరించి దానికి అప్పగింపబడిన మనము నూతన స్వభావము కలిగిన వారమై ఈ లోకమును వెంబడించకుండా, లోక నీతిని వెంబడించకుండా, లోక క్రమమును వెంబడించకుండా, దుర్నీతికి మనల్ని మనం అప్పగించకుండా క్రీస్తు ఉపదేశమునకు మనల్ని మనం అప్పగించుకుంటే గనక నీవు నూతనము పరచబడి దేవునికి సజీవముగా ఉంటావని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. అదే రోమేలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం నుంచి, రోమేలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం మనకు వాడుక భాషలో ఈ విధంగా ఉంటుంది. వాడుక భాష ఏ విధంగా ఉంటుంది అంటే 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 6, ఆ ప్రకారము నా సహోదరులారా మీరు మరో వ్యక్తికి అంటే చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తుకు తెందే ధర్మశాస్త్ర విషయంలో ఆయన శరీరంతో పాటు చనిపోయారు. మళ్ళీ చదువుతున్నాను. ఆ ప్రకారము నా సహోదరులారా మీరు మరో వ్యక్తికి అంటే చనిపోయిన వారిలో నుంచి లేచిన క్రీస్తుకు చెందేలా ధర్మశాస్త్ర విషయంలో ఆయన శరీరంతో పాటు చనిపోయారు. మనము దేవుని కోసం ఫలించేందుకు అలా జరిగింది. నీ విశ్వాస జీవితంలో నీవు దేవుని కోసం ఫలించడానికి, దేవుని కోసం నీ నీతి సాధన, నీ అవయవాలను నీతి సాధనంగా సజీవంగా దేవునికి అప్పగించుకునే రీతిలో నీవు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తులో నీ శరీరమును చంపివేసి తిరిగి ఆయనతో లేచి ఆయనకు ఫలించు రీతిగా, క్రీస్తుకు ఫలము అందించు రీతిగా, క్రీస్తు ఫలమునకు దేవుని కోసము ఫలించేందుకు ఆ విధంగా జరిగింది. నీవు దేవునికి ఫలం అందించే రీతి, దేవునికి ఫలంగా
నీవు ఈ దినాన్న రక్షించబడ్డావు. ఇంకా చూస్తే కనుక మనము శరీర స్వభావానికి లోనైనప్పుడు మనము శరీర స్వభావానికి లోనైనప్పుడు పాపిష్టి కోరికలు మన శరీర భాగాలలో పనిచేస్తూ వచ్చాయి. ఒకప్పుడు మన జీవితం ఎలాగున్నదని అంటే శరీర స్వభావానికి లోనైనప్పుడు, ఒకప్పుడు స్వభావానికి లోనైనప్పుడు పాపిష్టి కోరికలు మన శరీర భాగాల్లో పనిచేస్తూ వచ్చాయి. ధర్మశాస్త్రం వల్ల రెచ్చిపోయి మరణం కోసం ఫలించాం. ఇది వాడుక భాషలో ఉన్న వచనాలు, ఇవి వాడుక భాషలో ఉన్న వచనాలు. పాపిష్టి కోరికలు మన శరీర భాగంలో పనిచేస్తూ వచ్చాయి. ధర్మశాస్త్రం వల్ల రెచ్చిపోయి మరణం కోసం ఫలించాము. పాపానికి దాసులైనప్పుడు నీ ఫలం ఎలా ఉన్నదంటే మరణం కోసం నువ్వు ఫలించావు. అయితే నిత్య జీవం కొరకు చూస్తే గనక ఇప్పుడైతే మనకు ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింది, మనలను సంబంధించిన దాని విషయంలో చనిపోయాము గనుక అక్షరానికి అక్షరం అనుసరించే పాత విధానంలో మనం సేవ చేయటం లేదు, కానీ దేవుని ఆత్మను అనుసరించే కొత్త విధానంలో సేవ చేస్తూ ఉంటున్నాము. మామూలు భాషలో అయితే కనుక సజీవముగా నీవు దేవునికి ఫలంగా ఉంటా ఉన్నావు. ఒకప్పుడు శరీర జీవిత ప్రకారము మనము చనిపోవడానికే ఫలించాం. అయితే ఆత్మరూపేణ రక్షించబడిన నీవు, నన్ను యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన నీవు నేను కూడా ఆయనకు ఫలమందించులాగున ఆయనకు ఫలముగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకు పరిశుద్ధంగా జీవించాలని, ఆయనకు క్రీస్తుకు ఫలముగా మనం ఉండాలి. అందుకే నన్ను రక్షించుకున్నాడు. ఈ రక్షించుకున్న ఈ విశ్వాస క్రమములు, విశ్వాస జీవితంలో మనము దేనికి పడిపోకుండా, శరీరాశలకు కానీ నేత్రాశలకు కానీ జీవటంబుకు కానీ మనము పడిపోకుండా, శరీర దురాశలకు మనము లోను కాకుండా, శరీరము నుండి పాపము మన శరీరమును యాలనివ్వకుండా, మన శరీర అవయవములను దుర్నీతికి మనము వినియోగించకుండా, నీతి సాధనాలుగా మనము దేవుని కొరకు సజీవ యాగముగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే గనుక, దేనికి మనము లొంగకుండా, శరీరమునకు ఈ లోకమునకు మనము లొంగకుండా ఈ లోకములో జీవించినట్లయితే దాని ఫలము మరణమే అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉన్నది. అయితే చనిపోయిన తర్వాత నీవు జీవించాలనంటే నీ జీవితము సరి చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. రక్షణ ఇచ్చేవాడు ఆయనే, రక్షణ కొనసాగించేవాడు ఆయనే, నిన్ను రక్షించేవాడు ఆయనే. రక్షణ ఇచ్చేవాడు ఆయనే, నీ రక్షణను కొనసాగించేవాడు ఆయనే. పాపమును నరకమునకు పోకుండా నీ రక్షణను కాపాడువాడు, రక్షించువాడు ఆయనే. అయితే ఆయన ప్రకారము ఆయనలో ఉన్న మనము నీతి సాధనాలుగా మనం జీవించినట్లయితే, పాపమును మనల్ని ఏలనివ్వకుండా జీవించినట్లయితే, పరిశుద్ధంగా జీవించినట్లయితే, పరిశుద్ధత ద్వారా నీకు నాకు వచ్చే ఫలం ఏంటనంటే నిత్య జీవమే. అదే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట చెప్తూ ఉన్నారు. చూస్తే గనక ఆయనను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడిన దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. నీ రక్షణతో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ గనక పరిశుద్ధతకు తగిన ఫలమును నీవు జీవించినట్లయితే, ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, అయినను ఇప్పుడు పాపము నుంచి చూపబడిన దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఆ పరిశుద్ధత యేసుక్రీస్తును బట్టే. నీతికి దాసులైతే గనక, నీతిమంతునికి దాసులైతే గనక నీతికి ఫలము కలుగుతుంది. క్రీస్తుకు దాసులైతే గనక పరిశుద్ధత కలుగుతుంది. ఆ పరిశుద్ధతను బట్టి నీకు వచ్చేది ఏంటంటే పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. 23వ వచనంలో ఎలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కృపా వరము
మన ప్రభువు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఆ నిత్య జీవము కొరకు క్రీస్తులో జీవిందాము, క్రీస్తు బిడ్డలుగా జీవిందాము. సజీవ యాగముగా మన శరీరమును పాపమును ఏలనివ్వకుండగా, ఈ లోకమును ఏలనివ్వకుండగా దేవునికి సమర్పించుకుందాము. దేవుని బిడ్డలై జీవిందాము, ప్రేమను కలిగి జీవిందాము, క్షమా హృదయాన్ని కలిగి జీవిందాము. ఒకరిని ఎత్తి చూపే తత్వంలో మనం కాకుండా, ఒకరిని ఎత్తి చూపే మనస్తత్వాల్లో కాకుండా, ఎదుటి వారి తప్పులను ప్రపంచానికి చూపించే ఆ చెడు బుద్ధి నుంచి మనము పక్కకు తప్పుకొని క్రీస్తునందు నిత్య జీవానికి వారసులుగా ఉందాం. మన విశ్వాసాన్ని కోల్పోకుండా, మన భక్తిని కోల్పోకుండా, ప్రార్థన జీవితాన్ని కోల్పోకుండా, ఆత్మీయతను విడిచిపెట్టకుండా క్రీస్తుతో జీవిందాము. దేవుడు మనల్ని కాచి కాపాడి నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అనేక మంది కోవిడ్-19 బారిన పడి చాలా అస్వస్థతకు గురవుతూ ఉంటున్నారు. అనేక మంది మరణం బాలవుతూ ఉంటున్నారు. అయితే చాలా దేవుని కృపను బట్టి అనేక మంది స్వస్థపడతా ఉంటున్నారు. వాళ్ళందరిని గురించి ప్రార్థన చేద్దాం. అనేకమైన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటూ ఉన్నాయి. మరి అనేక మంది పనులు లేకుండా చాలా మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వారందరిని గురించి ప్రార్థన చేద్దాం. దేశ రాజుల గురించి ప్రార్థన చేద్దాం. అధికారుల గురించి ప్రార్థన చేద్దాం. భారతదేశముల కొరకు ప్రార్థన చేద్దాం. మరి యుఏఈ పట్టణాల కొరకు ప్రార్థన చేద్దాం. అరబ్ కంట్రీల కొరకు, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈశ్వరేమలు దీవించుదాం. మరి మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిస్థితులను మనం అధిగమించాలంటే, ఈ పరిస్థితుల నుంచి మన విజయం చేకూర్చాలనంటే అది మన ప్రార్థన ద్వారానే, నా ఆత్మీయ బలము ద్వారానే, ఆత్మతోనే దీన్ని మనం అధిగమించగలం, ప్రార్థనతోనే దీన్ని అధిగమించగలం. ఇది దేవుడిచ్చిందే. అయితే ఈ దేవుడిచ్చిన ఈ భయంకరమైన స్థితి నుంచి మనలను మనం మన దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుందాం. దేవుడు మనల్ని కాచి కాపాడును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఇంతవరకు మా విశ్వాసములను కాపాడుకున్నట్టు ఎందు నేను ఈ శరీరములో చనిపోయే ఈ శరీరమునందు మరణమును మరణించే ఈ శరీరమునందు పాపమును ఏలనివ్వకుండా ప్రభువా, సజీవముగా నిత్య జీవము ఇచ్చు యేసు క్రీస్తుకు మేము నీతి సాధనాలుగా మమ్ములను మేము సజీవ యాగముగా అప్పగించుకుని విశ్వాసములను మాకు దయచేయండి. మేము తెలుసో తెలియక చేసిన పాపములను మన్నించండి నాయనా. మమ్మల్ని ఎట్టి రీతిగా ఈ లోకములు నిన్ను ప్రచురించాలో అట్టి జ్ఞానమును వివేచన మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయనా. మా ఆత్మలను బలపరచండి. మా రక్షణను కొనసాగించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. మా విశ్వాసములో పడిపోకుండా ప్రభువా మమ్మల్ని కాయుమని అడుగుచుంటున్నాను నాయన. ఎట్టి మరణము నుంచి మమ్మల్ని రప్పించారో, ఎట్టి పాపము నుంచి మమ్మల్ని తప్పించారో, తిరిగి ఆ పాపం వైపు మేము చూడకుండా మా విశ్వాసాలని కాపాడుకునే యోగ్యతను మాకు అనుగ్రహించండి నాయన. ఒకనొక దినాన్న నిన్ను ఎదుర్కొని నిత్య జీవమును పొందుకునే యోగ్యత, ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయన. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. సహోదరి మరియమ్మ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఆ బిడ్డ నాయన స్తోత్రం ప్రభా, మరి చాలా స్తోత్రం నీరసంగా ఉన్నారని విన్నాను. యేసు క్రీస్తు రక్త ప్రోక్షరణ అనే బిడ్డకు అనుగ్రహించను నాయన. నీ ఆకాశమును దయచేసి నీ సాక్షిగాను నాయన, నీ బిడ్డగాను తిరిగి రక్షించుకుని అనేక మందికి సాక్షిగా ఉండి తన రక్షణ అనుభవాన్ని అనేక మందికి పంచే నీతిని దయచేయమని అడుగుచుంటున్నాం. పరిపూర్ణ రక్షణానుభవంలోనికి నీ బిడ్డను నడిపించండి. కుటుంబాన్ని బలపరచండి. ప్రతి ఆందోళనను వారి నుంచి విడుదల పరచమని అడుగుచుంటు. అలాగే నేను స్తోత్రం ప్రభా, అనేక మంది నేను స్తోత్రం ప్రభా నేను కోవిడ్-19 బారిన పడి నేను స్తోత్రం ప్రభా నేను ఎంతో బాధపడతా ఉంటాను. వారందరినీ మీరు స్వస్థపరచమని అడుగుచుంటున్నాను. బలపరచండి, స్థిరపరచండి. నీ సన్నిధి సమాధానం వారితో ఉంచమని అడుగుచుంటున్నాను నేను. హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ కాపరి కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. పెద్దలు వారి కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. విశ్వాసులు వారి విశ్వాసుల యొక్క కుటుంబాలని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. నీ సన్నిధి సమాధానంతో నింపండి. రాబోయే దినాల్లో నేను స్తోత్ర ప్రభా
నీ సంఘము నాయన స్తోత్రం ప్రభా బలపడినట్లు కృపను దయచేయండి. ఆత్మకార్యములను జరిగించండి. నీ కృపా కాపుదలకి సంఘమును సంఘ విశ్వాసులను వీక్షిస్తూ ఉంటున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీ చేతికి అప్పగించుకుంటున్నా. వారి ఏ అవసరతలు ఉంటున్నాయో ఈ దినమును నాయన వారికి అవసరతలన్నీ మీరు సమకూర్చమని అడుగుచూ ఉంటున్నాను నాయన. నేను ఏది లోటుగా ఉన్నదో ఆ లోటుని మీరు తీర్చమని అడుగుచూ ఉంటున్నాను. ఎవరైతే COVID-19 టెస్ట్కి వెళ్తూ ఉంటున్నారో వారికి నాని స్తోత్రం నెగిటివ్ రావడానికి కృపను దయచేయమని అడుగుచూ ఉంటున్నాను. బలపరచండి, స్థిరపరచండి. ఇంకా నువ్వు ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డని పేరు పేరున మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను. నాని స్తోత్రం అరబ్ కంట్రీలో ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నేను ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కువైట్, మస్కట్, నేను సౌదీ, నేను అరబ్ దేశాలన్నింటిలో నేను అమెరికా దేశ పట్టణంలో ఉన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృప కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటూ నేను సెయింట్ ఆండ్రూస్ చర్చ్ యొక్క నేను స్తోత్రం ప్రభా మరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రీస్ట్ జ్ఞాపకం చేసుకోండి. సెయింట్ ఆండ్రూస్ చర్చి స్టాఫ్ని మీరు దీవించండి, బలపరచండి. నేను త్వరలోనే నేను స్తోత్రం ప్రభా మేమందరం నీ సన్నిధిలో కూడుకుని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించినాను. మెట్టుకు నేను వీక్షిస్తుంటున్న ప్రతి బిడ్డని నీ మెండైన దీవెనలు వారికి అనుగ్రహించమని, దీవించమని, బలపరచమని. ఆత్మలో నెమ్మది, నేను స్తోత్రం మనసులో నేను స్తోత్రం నెమ్మది, కుటుంబాల్లో సమాధానము నేను ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాను. వారి కుటుంబాల్లో సమాధానం ప్రకటించినాను. నెమ్మదిపరిచి బలపరచమని, ఐక్యతను అనుగ్రహించమని. ఎవరైతే నేను స్తోత్రం ప్రభా ఇంకనూ నాయన రక్షణ పొందలేదో వారికి నీ రక్షణ అనుభవం అనుగ్రహించమని, రక్షణ పొందిన వారు నీ విశ్వాసమును కొనసాగించిన రీతిగా నాయన వారి ఆత్మలను బలపరచమని, ఒకానొక దినాన నీ ముందు నిలవబడాల సాక్ష్యాన్ని మాకు అనుగ్రహించి నిత్య జీవానికి వారసులుగా యేసు నామములో మమ్మల్ని ప్రతిష్ఠించుకోమని త్వరలో రానై ఉన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ యొక్క కుమారుడు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకని తన విశ్వాసులెల్లరికీ సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని దీవించునుగాక. సియోనులో నుండి యెహోవా మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.